ఒక్క నిమిషం, మీకంటే ఎక్కువ ముదులు నేను కూడా చూశాను. కట్టుకునేదానికి ఇది లేక స్కూల్ పెట్టి చెప్పనంటున్నారు మీరు. అవును, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీ ఏజెన్సీ పేరు చెప్పండి. నేను వచ్చేసి హైదరాబాద్ సార్, బేగంపేట బ్రాంచ్ లో ఉంటాను. బేగంపేట బ్రాంచ్ చెప్పండి. అవును, మీరు చెప్పండి ఇప్పుడు. ఇది హలో, మీరు చెప్పండి సార్. మేడం, హైదరాబాద్ బేగంపేటలో శ్రీ చైతన్య స్కూల్ ఉంది కదా మేడం, దాంట్లో చేస్తాను మేడం. ఎక్కడన్నా హైదరాబాద్ బేగంపేట శ్రీ చైతన్య. ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు మళ్ళీ మీరు చేసేది నేను మేడం, మీరు చేసేది అబద్ధం. మీరు పక్కా ఏజెన్సీ, ఎందుకంటే బ్యాంకర్ ఇంత ధైర్యం ఎవ్వడు చేయడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. మన సబ్స్క్రైబర్ ఒక ఆడియో సెండ్ చేశాడు. సో చాలా బాగా మాట్లాడాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, నారాయణ స్వామి గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? ఎస్బీఐ లీగల్ మేనేజర్. చెప్పండి మేడం. ఏమైందండి పేమెంట్? ఫోన్ ఎత్తట్లేదు మీరు. మీ పేరు? అనన్య. అనన్య గారు. చెప్పండి మేడం. ఏమైందండి పేమెంట్? అంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు మీరు. కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే కాల్ బాంబర్ పెట్టారు. కాల్ బాంబర్ పెట్టారు. ఎవ్రీ సెకండ్కి, ఎవ్రీ 1 మినిట్కి కాల్స్ వస్తూనే ఉన్నాయి అన్నోన్ నంబర్స్ నుంచి. అందుకు బ్లాక్ చేశాను. నేను ఒక నిమిషం, డే బిఫోర్ సాటర్డేను ఫ్రైడేను నాకు కాల్ చేస్తే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 5:30కి చేయండి సార్, నేను మాట్లాడతాను అన్నా. స్కూల్లో ఉంటాను, నాకు ఫోన్ అలో లేదండి, మాట్లాడతాను, 5:30కి చేయండి అన్న. కార్డు తీసుకునేటప్పుడు ఇదే చెప్పి తీసుకున్నావా అని అడ్డమైన క్వశ్చన్లు వేస్తే తిక్కరేగుతుంది కస్టమర్కి. కస్టమర్ ఆల్రెడీ చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. బ్యాంక్ తిక్కరేగితే ఏం చేస్తావు చెయ్యి. మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడండి. మీరు కరెక్ట్ గా చేస్తే నేను కరెక్ట్ గానే మాట్లాడతా. ఏం కరెక్ట్ గా అంతకు ముందు 2 రోజుల ముందు వరకు మీ దగ్గర పేమెంట్ గురించి మాట్లాడాను, టైం అడిగాను, ఈ అమౌంట్ కి అగ్రి అయ్యాను. సార్ చెప్తున్నాను, అదే సార్ టైం లేదని కదా చెప్తుంది. మీకు టైం లేదనే మాట్లాడుతున్నాం కదా. సరే, టైం లేకపోతే తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. ఓకే, మీరు క్లియర్ చేసుకోలేదంటున్నారు. నేను చెయ్యాలనే ఉన్నా, నాకు టైం దొరికితే, నాకు సఫిషియెంట్ టైం ఇస్తే పక్క మీ దగ్గరే క్లోజ్ చేస్తాను అని చెప్పా. టైం లేదనే మీకు చెప్తుందండి, లీస్ట్ ఎవరికి చెప్పాను, టైం లేదని చెప్తున్నా. నేను మీతో మాట్లాడాను కదా దాని గురించే. నేను అదే కదా మీతో రైట్, మీరు 2 days అని ఆ రోజే వెళ్ళిపోయింది. నేను 1 week లేదా 10 days అడిగా. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 లేదా 5 రోజులు అయింది మీతో మాట్లాడి. ఇంకొక 2-3 రోజులు కళ్ళు మూసుకుని ఉంటే నేను ఎవరినో నడుకొని ఏదో విధంగా చేసుకుంటా. సార్ నేను అదే సార్ నేను అంటుంది. నేను ఏమంటున్నాను, మీకు టైం ఇవ్వడానికి టైం ఉంటే కదా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా అంటే రీజన్ ఉంటుంది కదా సార్. ఏముంటది మేడం రీజన్? టైం లేకపోతే కదా. అంటే మీ దగ్గర నుంచి ఫైల్ వెళ్ళిపోతుంది అంతేనా? ఫైల్ వెళ్ళిపోయేది కాదు సార్, వేరే ఇవ్వలేం కదా. ఫుల్ అమౌంట్ మీరు పే చేసి దీనికే పే చేయలేకపోతున్నారు. ఫుల్ అమౌంట్ ఏం పే చేస్తారు మీరు? అది కూడా కష్టమే మేడం, ఫుల్ అమౌంట్ కూడా కష్టం. మరి అదే కదా నేను అంటే దీన్నే పే చేయలేకపోతున్నా, టైం పెడుతున్నా. ఫుల్ అమౌంట్ కట్టమంటే ఏం కడతారు? అది కూడా కాదు మేడం, అందుకే డిఫాల్ట్ అయింది. మాట్లాడుతుంది సార్, అందుకే మేడం డిఫాల్ట్ అయింది. తెలుసు సార్, మీరు డిఫాల్ట్ మీరు అయ్యారని తెలుసు, కాదనట్లేదు. కాకపోతే ఈ అమౌంట్ వచ్చేసి సెటిల్మెంట్ లీస్ట్ వేవర్ తీసింది ఆయనకి మాట్లాడుతుంటే మళ్ళీ మీరు లీస్ట్ వేవర్ కి నేను యాక్సెప్ట్ చేసే మేడం నాకు ఈ టైం ఇవ్వండి అని మిమ్మల్ని అడిగితే ఈ లోపలే మీరు కాల్ బాంబర్ పెట్టేది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు పడతారు మేడం? మీకు ఏం అథారిటీ ఉంది మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు? ఏం అథారిటీ ఉంది సార్ మీకు కూడా అమౌంట్ కట్టకుండా ఉండడానికి? నాకు అథారిటీ లేదు, కానీ నేను ఆ డిఫాల్ట్ చేస్తే నన్ను బ్యాంక్ లీగల్ గా పనిష్ చేయాలి. ఇప్పుడు లీగల్ గా పని చేస్తే కస్టమర్ సరిగ్గా ఉండట్లేదు కదా సార్. మేడం లీగల్ గా పని చేస్తే కస్టమర్ ఎందుకు సరిగ్గా ఉండదు మేడం? ఇంట్రెస్ట్ కట్టాలంటే లేకుండా కదా. అది నేను బ్యాంక్ తో మాట్లాడుకుంటాను మేడం, బ్యాంక్ తో చేసుకుంటాం. మీరు డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం మీకు ఏంటి? కస్టమర్ అనే రైట్ మీకు ఎక్కడ ఉందో చెప్పండి. బ్యాంక్ ఎంప్లాయీస్ లేకుండా మీరు డైరెక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కి మర్యాద నేర్చుకోండి. కస్టమర్ బాగానే చూస్తాను సార్, కస్టమర్ టైం ఇస్తాం, వరకు టైం ఇస్తాం, అన్ని బాగానే చూస్తాను. కానీ కస్టమర్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళ ఆస్తులు అడ్వాంటేజ్ గా తీసుకోడు మేడం, ఎందుకంటే ఆల్రెడీ సఫర్ లో ఉంటాడు వాడు. ఆల్రెడీ సఫర్ లో ఉంటాడు, 1 month 2 months సఫర్ లో ఉంటాడు ఆల్రెడీ. ఉంటే 1 month 2 months అంతే, దాని గురించి ఎక్కువ కాదు కదా. ఎవరికి పరిస్థితులు చెప్పి రావు మేడం, అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికైనా వచ్చేది.
ఓకే అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి టైం తీసుకున్నారు కదండి. అవును మేడం. ఇప్పుడు లేరు కదా, ఇన్ని రోజులు తట్టుకున్న వాళ్ళు, ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఒక వారం 10 రోజులు టైం ఇవ్వలేరా మీరు? అన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు వారం 10 రోజులు టైం లేదంటున్నారంటే మీరు అర్థం చేసుకోరా? సరే మేడం, టైం లేదు అని మీరు అంటున్నారు, టైం కావాలి అని నేను అంటున్నా. మధ్యలో ఈ కాల్ బాంబరు, ఈ మెసేజ్ బాంబరు. ఒక నిమిషం ఆగండి. నేను అదే చెప్తాను సార్. 18వ తేదీ వరకు మీకు లాస్ట్ డేట్ ఇస్తాను సార్. 18 ఎప్పుడు? 18 ఈ రోజు 18 3 రోజులు ఉంది కదా. అవును, 18వ తేదీ నేను ప్రాపర్ గా మీతో 12వ తారీఖు మాట్లాడాను. అవును, 18 అంటే వారం రోజులు అయ్యింది కదా. వారం రోజులు తట్టుకోలేకపోయారు మీరు. 18వ తేదీ నేను కాల్ చేస్తాను. వారం రోజులు తట్టుకోలేకపోయారా? ఈ లోపు అతనితో మాట్లాడించి కాల్ బాంబర్ ఎట్లా పెడతారు మీరు? అవును సార్, కాల్ బాంబర్ ఎట్లా పెడతారు మీరు? డిపార్ట్మెంట్ లో ఉంది సార్, డిపార్ట్మెంట్ లో ఉంది. కాల్ బాంబర్ ఎట్లా పెడతారు మీరు? అదే చెప్తున్నా, మళ్ళీ ఫైల్స్ అనేది మాకు పంపిస్తున్నారు. కాల్ బాంబర్ ఎందుకు పెట్టారు మీరు? ఇలాంటి వాళ్ళు పడాలని చెప్పేసి కాల్ బాంబరు మీరు ఎందుకు పెట్టారు? కాలింగ్ డిపార్ట్మెంట్ అంటే కాల్ బాంబర్ మేము పెట్టాం. కాలింగ్ డిపార్ట్మెంట్ కాల్ బాంబర్ పెడతారా? అది మమ్మల్ని అనుకోవచ్చు కదా సార్. మరి మీరే, మీ వైపు నుంచే కదా మేడం నాకు వచ్చింది. మీ వైపు నుంచే కదా నాకు వచ్చింది కాల్ బాంబర్. మా వైపు నుంచి నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను కదా. కాలింగ్ డిపార్ట్మెంట్ వేరే, ఆ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు కంప్లైంట్ చేయమంటారు అయితే? సరే, కస్టమర్ ఇలా సఫర్ అయ్యాడంట, సో అందుకు పే చేయట్లేదంట అని మీరు అప్డేట్ పెట్టేసి క్లోజ్ చేయండి. నేను కంప్లైంట్ పెట్టుకుంటాను. నేను కంప్లైంట్ పెట్టుకోండి సార్. మీరు కంప్లైంట్ పెట్టుకోండి. 18 క్లియర్ చేసుకున్నాను. సరే, క్లియర్ చేయను మేడం, క్లియర్ చేయను. నాకు ఈ రెజల్యూషన్ కావాలి, నాకు రివర్ట్ రావాలి. నాకు అసలు ఎట్లా పెడతాను మీరు? నేను మీతో మాట్లాడిన తర్వాత ఆ రోజు కూడా వినండి, ఆ రోజు కూడా కృష్ణమూర్తి గారితో నేను ఒకటే మాట అన్నా సార్, ఈవినింగ్ 5:30 తర్వాత మాట్లాడతాను సార్, ఇప్పుడు టైం లేదని అంటే కార్డు తీసుకున్నప్పుడు ఇట్లా మాట్లాడావా? టైం లేనప్పుడు సార్, మీ రూల్స్ మీకుంటే మీ వర్క్ మీకైతే బ్యాంక్ వర్క్ కూడా చూడండి. మీ ప్రొఫెషన్ ఒక్కటే ప్రొఫెషన్ కాదు కదా. నేను అనట్లేదు, ఆ మాట అనట్లేదు, కానీ 5:30 తర్వాత మాట్లాడే అవకాశం మీకుందా లేదా? బ్యాంక్ ప్రొఫెషన్ ఉంటుంది. 5:30 తర్వాత మాట్లాడే అవకాశం మీకుందా లేదా? నాకు లేదు, మీకుందా లేదా? నాకుందా లేదంటే ఇప్పుడు మీరు ఒక్కరే కస్టమర్ కాదు కదా సార్. మేడం, 100 మంది ఉంటారు, కాదనట్లేదు. ఆ 100 మందితో మీరు మాట్లాడి నాతో 5:30 తర్వాత మాట్లాడండి. 5:30 కూడా వచ్చేసి కమిట్మెంట్ ఉంటుంది కదా సార్. అందరూ ఒకేసారి మీరు మీతో మాట్లాడిన 2 రోజులకే లేదు నేను నేను నా వల్ల కాదని పెట్టేస్తే నేను ఇప్పటిదాకా ఒక్కరిని అడగల. చేయండి, ఆ దరిద్రాన్ని వదిలించుకోండి, మళ్ళీ మూవ్ చేసి దరిద్రాన్ని వదిలించుకోండి. చెయ్యను మేడం, చెయ్యను. బ్యాంకుకి అప్డేట్ చేస్తాను కేవైసీ. నేను కేవైసీ ఆన్లైన్ లో బ్యాంకుకి అప్డేట్ చేస్తాను. ఆలోచన ఉంది మేడం, ఆలోచన ఉంది మేడం. మీరు ఒకటి మీరు కనీసం మీ ఏజెన్సీ పేరు చెప్పడానికి కూడా మీరు భయపడుతున్నారు. అది మీ జాబ్. ఏంటి ఏముండదు మర్యాద? నువ్వెవరు మర్యాద లేకుండా మాట్లాడడానికి? మీరెవరు మర్యాద లేకుండా మాట్లాడడానికి? మీకుందా మేడం బుద్ధి? మీకుందా బుద్ధి? మొన్న మీతోనే కదా మాట్లాడింది నేను. ఇదే ఆర్గ్యుమెంట్ లేకుండా సైలెంట్ ఉంటే క్లోజ్ అయిపోయింది ఫైల్. ఇది సరే మేడం. అవును, మీరు బ్యాంక్ ఎంప్లాయా? సరే మేడం, ఏమి స్కూల్ దగ్గరకు వచ్చి నాన్న రభస చేద్దామనా? స్కూల్ ఎక్కడ సార్? రండి మేడం, అనంతపురంకి వచ్చి కాల్ చేయండి, నేను అనంతపురం. అనంతపురంలో స్కూల్ ఏమేంటి? స్కూల్ నేమ్ చైతన్య మేడం. చైతన్య స్కూలా? ఎక్కడ అడ్రస్ ఎక్కడ సార్? 10 ఉన్నాయి బ్రాంచ్లు. ఏ అడ్రస్ చెప్పాలి? ఏ అడ్రస్ దగ్గరకు వస్తారు? ఏ బ్రాంచ్? మీరు పనిచేసే బ్రాంచ్ చెప్పండి సార్. నేను పనిచేసే బ్రాంచ్, నేను 4 బ్రాంచ్లు తిరుగుతూ ఉంటా. 4 బ్రాంచ్లు తిరగాలి. 4 బ్రాంచ్లు ఒక్క బ్రాంచ్ అడ్రస్ చెప్పండి చాలు. మీరు అనంతపురంలోకి వచ్చి ఏ బ్రాంచ్ దగ్గరకు వచ్చినా నేను కాల్ చేసినా నేను వచ్చేస్తా సార్. నాకు కరెక్ట్ గా మీ బ్రాంచ్ అడ్రస్ ఊరికే మీరు ఎందుకు లొల్లి పెడతారు? మీరు ఫైల్ క్లోజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదు. ఫస్ట్ ఓకే, కాల్ బాంబర్ పెట్టండి, మెసేజ్ బాంబర్ పెట్టండి మేడం. మీకంటే ప్రో ఏజెన్సీని నేను చూశాను మేడం. 8 నెలల్లో 1 కాదు 2 కాదు. మీకంటే ప్రో ఏజెన్సీని నేను భరించాను. మీరు ఇంకా కాల్ బాంబర్ దగ్గరే మానేశారు.
ఒక్క నిమిషం, మీకంటే ఎక్కువ ముదులు నేను కూడా చూశాను. కట్టుకునేదానికి ఇది లేక స్కూల్ పెట్టి చెప్పరంటున్నారు మీరు. అవును, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. చేస్తాను. మీ ఏజెన్సీ పేరు చెప్పండి సార్. నేను వచ్చేసి హైదరాబాద్ సార్, బేగంపేట బ్రాంచ్ లో ఉంటాను. బేగంపేట బ్రాంచ్ చెప్పండి. అవును, మీరు చెప్పండి ఇప్పుడు. ఇది హలో మీరు చెప్పండి సార్. మేడం, హైదరాబాద్ బేగంపేటలో శ్రీ చైతన్య స్కూల్ ఉంది కదా మేడం, దాంట్లో చేస్తాను మేడం. ఎక్కడన్నా హైదరాబాద్ బేగంపేట శ్రీ చేస్తారా? చైతన్య. ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు మళ్ళీ మీరు చేసేది నేను మేడం, మీరు చేసేది అబద్ధం. మీరు పక్కా ఏజెన్సీ. ఎందుకంటే బ్యాంకరు ఇంత ధైర్యం ఎవడు చేయడు. బ్యాంకరు ఇంత ధైర్యం ఎవడు చేయడు నేను అడ్రస్ చెప్తాను కదా మేడం. మీ అట్లా వాళ్ళని చూసి సాలైపోయింది. కాల్ బాంబర్ పెడతారా, మెసేజ్ బాంబర్ పెడతారా, ఇంకోటి చేయండి. నేను కరెక్ట్ గా వారం 10 రోజులు టైం అడిగినప్పుడు మీరు క్లోజ్ చేసింటే హ్యాపీగా నేను దీన్ని క్లోజ్ చేసుకున్నాను. లొకేషన్ దొరికింది. పంపించండి. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న కూడా లొకేషన్ దొరికింది కదా. పంపించండి. ఆ లొకేషన్ స్కూల్ ఎక్కడో కనిపెట్టండి. పంపించండి. వీడితో మాట్లాడారంటే మరి పగులుతుంది నీకు. వీడు వాడు అన్నావంటే నీకు మళ్ళా మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.